కాంగ్రెస్ పార్టీపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై బీఆర్ఎస్ పార్టీ నాయకుడు వ్యాల హరీష్ రెడ్డి చేసిన వ్యాఖ్యలను యూత్ కాంగ్రెస్ పెద్దపల్లి జిల్లా ఉపాధ్యక్షుడు ఇరికి మహేష్ తీవ్రంగా ఖండించారు. ఈ మేరకు ఆయన మీడియాతో మాట్లాడుతూ బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు రాష్ట్రంలో యూనివర్సిటీలకు వైస్ ఛాన్సలర్లను నియమించలేని దుస్థితి ఉండేదని, ఫీజు రియంబర్స్మెంట్ ఇవ్వలేదని, గ్రూప్ 1 ఎగ్జామ్ కి సంబంధించిన ప్రశ్న పత్రాలను, పల్లి బఠానీలను అమ్మిన చరిత్ర భారత రాష్ట్ర సమితిదేనని ఆయన విమర్శించారు. ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్ పేపర్ లీక్ లో 20 మంది విద్యార్థులు చనిపోతే స్పందించింది గత ప్రభుత్వమని ఈ సందర్భంగా ఆయన హితవు పలికారు. ప్రభుత్వంపై బీఆర్ఎస్ పార్టీ నాయకుడు మాట్లాడటం దయ్యాలు వేదాలు వల్లించినట్లుందన్నారు. ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులకి నమస్సుమాంజలు తెలియజేస్తూ, రామగుండం అభివృద్ధి ప్రదాత డిసిసి అధ్యక్షులు గౌరవనీయులు రాష్ట్రాకురు మక్కాన్ సింగ్ అన్న గారి ఆదేశాల మేరకు దుద్దిల్ల శ్రీధర్ బాబు గారి నాయకత్వంలో నిన్నటి రోజున కాంగ్రెస్ పార్టీపై గౌరవ ముఖ్యమంత్రి గారిపై భారత రాష్ట్ర సమితికి చెందిన రాష్ట్ర నాయకుడిని అని చెప్పుకుంటున్న వ్యాల హరీష్ రెడ్డి అనుచిత వ్యాఖ్యల్ని ఈరోజు యువజన కాంగ్రెస్ పార్టీ తరఫున తీవ్రంగా ఖండిస్తూ, ఈరోజు వ్యాల హరీష్ రెడ్డి నోటికి వచ్చిందే పరమావధిగా సత్యదూరమైన మాటలు నిస్సిగ్గుగా ఈరోజు కాంగ్రెస్ పార్టీపై మాట్లాడాన్ని తీవ్రంగా ఖండిస్తూ, అయ్యా వ్యాల హరీష్ రెడ్డి, నీకు గతం తెలుసో తెలియదో భారత రాష్ట్ర సమితి అధికారంలో ఉన్నప్పుడు తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్కి సంబంధించిన గ్రూప్ 1 ఎగ్జామ్ పేపర్ని పల్లి బఠానీ లెక్క అమ్మిన చరిత్ర ఎవరికన్నా ఉందంటే ఈ దేశంలో భారత రాష్ట్ర సమితికి, అలియాస్ తెలంగాణ రాష్ట్ర సమితికి. ఆ రోజు 2023లో నీవు ఎక్కడున్నావు, నీ పరిస్థితి ఏంది, ఈరోజు కాంగ్రెస్ పార్టీ గురించి మాట్లాడుతున్నావు. ఆ రోజు పల్లి బఠానీ లెక్క గ్రూప్ 1 ఎగ్జామ్ పేపర్లు అమ్ముకున్న చరిత్ర ఈరోజు భారత రాష్ట్ర సమితి. ఆ రోజు 20 లక్షల మంది జీవితాల్ని ఆగం చేసింది భారత రాష్ట్ర సమితి. ఇంటర్ పేపర్కి సంబంధించిన లీకేజ్లో 23 మంది విద్యార్థులు చనిపోతే ఫామ్ హౌస్ నుంచి బయటికి రాని ముఖ్యమంత్రి ఆ రోజు ఉన్నాడు. ఈ రోజు దయ్యాలు వేదాలు వల్లించినట్టు కాంగ్రెస్ పార్టీ గురించి నువ్వు మాట్లాడడం సిగ్గుచేటు. ఈరోజు మేము అధికారంలోకి వచ్చిన తరువాత ఇందిరమ్మ రాజ్యంలో ప్రజాప్రభుత్వంలో దాదాపు 80,000 ఉద్యోగాలు ఇచ్చినామయ్యా. ఇప్పటికి టెట్ 2 సార్లు నిర్వహించినాం, ఒక డిఎస్సి నిర్వహించినాం, పోలీస్ రిక్రూట్మెంట్ జరిగింది. రేపో మాపో 7,500 ఉద్యోగాలు పోలీస్ నియామకాలు కూడా జరగబోతున్నాయి. హరీష్ రెడ్డి, నీ పార్టీ చరిత్ర నువ్వు తెలుసుకున్న తర్వాత కాంగ్రెస్ పార్టీ గురించి మాట్లాడాలి. ఇంకొక ముఖ్యమైన విషయం, భారత రాష్ట్ర సమితి విషయానికి సంబంధించి నేను ఆయన సత్యదూరమైన మాటలు మాట్లాడుతున్నారు. 10 ఏళ్లలో మీరు ఇచ్చినాయి 1,50,000 ఉద్యోగాలు, 2 సంవత్సరాల్లో కాంగ్రెస్ పార్టీ ఇచ్చినాయి 80,000 ఉద్యోగాలు. ఎంత తేడా ఉన్నది. ఇంకా 3 సంవత్సరాల్లో మేము ఉద్యోగ అవకాశాలు కల్పిస్తామని ఒదికు ముఖ్యమంత్రి చెప్తుండగా సత్యదూరమైన మాటలు నిస్సిగ్గుగా ఓన్లీ కాంగ్రెస్ పార్టీ మీద నిందలేయాలి, నేను పెద్ద లీడర్ని కావాలనుకుంటున్నాడు. ప్రజలకి సంబంధించిన సమస్యలపై పోరాడితే పెద్ద లీడర్ అవుతారు. మా నోటికి వచ్చినట్టు మాట్లాడితే